హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సమ్మర్కు చల్లగా చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో పాలు వేసుకుని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు బాగా కాగిన పాలల్లో ఒక బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ కొన్ని వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకొని అది పాలల్లో వేసుకుని ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేసుకుని కలుపుకుంటే ముద్దలు కట్టకుండా మంచిగా వస్తుంది. దాన్ని తిప్పుతూ అడుగు మాడకుండా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో షుగర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, కస్టర్డ్ రెడీ. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది. దాన్ని మూత పెట్టి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా బాగుంటుంది. ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఫ్రూట్స్ కట్ చేసుకుంటాం. దానిమ్మకాయ గింజలు ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ మన ఇష్టం, ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకా దానిమ్మ గింజలు, యాపిల్, బనానా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. చల్లగైన కస్టర్డ్ని ఒక బౌల్ తీసుకుని మనకి ఎంత కావాలో అంత వేసుకొని మనం కట్ చేసిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే సూపర్ టేస్టీ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. సమ్మర్గా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. చూడండి, టేస్టీ కమ్మటి కస్టర్డ్ రెడీ. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.